అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తెలుగు అమ్మాయి, మెయిన్ మన తెలుగు అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది. బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. ఇవ్వట్లా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ, అయినా ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? మీకు ఎవరైనా ఇలాంటి హగ్గులు ఇచ్చారు? ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. కానీ ఇవ్వదే. ఇప్పటికైనా ఇస్తావా? ఇదిగో హ్యాండ్ ఇస్తుందంట. అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండ్లే ఇస్తారు తమ్ముళ్ళు, హగ్గులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది చూసారా, సూపర్ హగ్గు. సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడూ ఒకటే ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలాగో, మన ఎదురింటి అమ్మాయిలాగో, మన అత్త కూతురులాగో, మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తామో అమ్మాయిలాగో ఉండాలి అనుకుంటా. అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో. నిఖిల్ చాలా బాగా చూపించాడు ఈ అమ్మాయిని. ఒక సాంగ్లో మాంటేజెస్ తీసాడు, అసలు ఎక్సలెంట్గా తీసాడు ఈ అమ్మాయి మీద. నేను చెప్తున్నా చూడండి, ఈ సినిమా అయిపోయాక ఈ అమ్మాయి కొంచెం కాదు బాగానే బిజీ అయిపోద్ది. సో నీకు సూపర్ కెరియర్ రావాలి ఆఫ్టర్ దిస్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆర్టిస్టులు అందరూ కూడా వస్తే అందరూ కూడా ఎవరి కాళ్ళ. ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే మా ఆర్టిస్టులు అందరూ కూడా సలీంకి వెళ్ళిపోయా. వీళ్ళందరూ కూడా ఏంటంటే పోస్టర్లో చూసారా, క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్లీ అలా ఫిట్ అయ్యారు. అలా సెలెక్ట్ చేశారు ఆర్టిస్టులని. నిఖిల్ అండ్ కార్తీక్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా. తాగుబోతుడు అంటే తాగుబోతుడిలాగే ఉండాలి, బాంబులు ఇసేటోడు లాగే ఉండాలి, కన్నాలు వేసేటోడిలాగే ఉండాలి. అలాగా చేశారు. మా కెమెరామ్యాన్ లాగే ఉండాలి. ఎగ్జాక్ట్లీ దిగిపోయారు. అసలు నేను చూసి షాక్ అయిపోయినా. క్యాస్టింగ్ మాత్రం ఎరక్కొట్టేశారు నిఖిల్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఎవరో ఆర్టిస్టులను పెట్టి వచ్చండి, నేను ఏంటి రెమ్యూనరేషన్లు ఇచ్చి చేయొచ్చి. కానీ వీళ్ళు ఏంటంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు, డార్క్లో పెట్టి ఒక్కొక్కరిని రివీల్ చేశాను. ఎందుకు చేసాం ఆ ఐడియా అంటే, కొత్త వాళ్ళు వీళ్ళ ఫేస్లు ఎవరికి తెలియదు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలన్న ఉద్దేశంతో మా యూవీ వాళ్ళతో డిస్కస్ చేస్తే మా ఈవెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అన్న నీ ఐడియా కరెక్ట్, మేము సపోర్ట్ చేస్తామని టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ చేసి అలా అరేంజ్ చేశారు. అందుకే ఆ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా రోల్ రైడా మీకు ఒకటి ఉంది, లాస్ట్లో ఉంచాం. మా రోల్ రైడా అండ్ మా మంగ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బొనాంజో ఆఫర్ ఉంది. అది నెక్స్ట్ ఈవెంట్లో భారీగా రివీల్ చేస్తాం. ఇద్దరు కుమ్మేశారు ఒక చిన్న ఐటమ్. సో అది కూడా సినిమాకి ప్లస్ అవుద్ది. అలాగే మా కార్తీక్ నిజంగా అంత ప్రెజర్లో ఒక పెద్ద రవితేజ గారు లాంటి హీరోతో సినిమా చేస్తూ కూడా ఆ ప్రెజర్లో కూడా మా చౌరేపాటానికి మా మీద అభిమానంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. చక్కగా అసలు చిన్న సినిమాలాగా ఉండదు ఈ సినిమా. మీరు చూడండి తమ్ముళ్ళు, పెద్ద సినిమా ఇది, చిన్న సినిమాలాగా ఎక్కడ కనబడదు. ఇది చిన్న సినిమా అంటే స్టార్లను చూసి మీరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ వెనకాతల మెగాస్టార్లు ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని, నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, తర్వాత యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో అందరూ లెజెండరీస్ అందరూ వెనకాతలు ఉన్నారు. ఇది చిన్న సినిమా కానీ పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు తమ్ముళ్ళు. అలాగే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.